చరిత్రను తిరగ రాయాలన్నా ద్వాదశ రాసులలో మనకున్నటువంటి 12 రాసులలో తులారాశికి సాధ్యమవుతుంది. నిజమండి. తులారాశే టాప్ నంబర్ 1గా ఉన్నటువంటి రాశి. మిమ్మల్ని మీరు కూడా అంచనా వేసుకోలేరు. మీరు తులారాశిలో పుడితే మీరు అనుకోవచ్చు, నేను తులారాశిలో పుట్టాను, నాకు తెలియని రహస్యాలు కూడా అంతా నా గురించి ఇంత చెప్తున్నారు, కానీ నా దగ్గర ఏం లేదు, శూన్యం అని అంటారు. అలా కాదండి. హీరో, జీరో టు హీరో గుర్తుపెట్టుకోండి. మీ చేతిలో ఒక్క చిల్లి గవ్వ లేకున్నా ఖచ్చితంగా 2034 వరకు అదృష్టం నీడలాగా వెంటాడి 2034 సంవత్సరం లోపు మీరు సుమారుగా కోటీశ్వరులు అవుతారండి. నిజం చెప్తున్నానండి. ఎంతోమంది సక్సెస్ అయినటువంటి వాళ్ళలో ఎక్కువగా 100లో 99.9% తులారాశిలో జన్మించినటువంటి వారే అద్భుతంగా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రపంచం సృష్టించేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది తులారాశి. ఆ తులారాశి వారికి డిసెంబర్ 28వ తారీఖున గురుడు 9వ స్థానంలోకి రావడం వలన వాళ్ళ పంట పండిందండి. నిజంగా ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాంటి అవకాశం తులారాశి వారికి కలిగింది. ఎంత అదృష్టంగా ఫీల్ కావాలండి. ఇక మీరు అవకాశం వచ్చినప్పుడు టైం అనేది కూడా వేస్ట్ చేసుకోకుండా నడుం బిగించి అద్భుతంగా ముందుకెళ్ళండి. ఉద్యోగ విషయంలో ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపార విషయంలో కోటాను కోట్లు సంపాదిస్తారు. విదేశీ ప్రయాణాలలో జాప్యం లేకుండా చక్కగా చదువుకొని అక్కడే ఉద్యోగం చేసి స్థిరంగా ఉండగలిగేటువంటి యోగం తులారాశి వారికి రాబోతుంది. ఈ సంవత్సరం చక్కటి వివాహాలు జరగడంతో పాటు అద్భుతమైనటువంటి ఫ్యామిలీ అనేది కూడా మీకు రాబోతుంది. 2026 సంవత్సరంలో మీ కష్టాల నుండి మీరు గట్టెక్కే రోజు 2026 సంవత్సరం నుండి తులారాశి వారికి పట్టిందల్లా బంగారమేనండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా ఇలాంటి టైంను కనుక మీరు మిస్ చేస్తే మళ్ళీ ఇలాంటి అవకాశాలు, ఇంత మంచి టైం అనేది కూడా మీ కలలో కూడా ఊహించలేరు, మీరు కలలో కూడా చూడలేరు. అదేవిధంగా నేను చెప్తున్నానండి, తులారాశిలో జన్మించిన వారు భూ ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కసారైనా నన్ను సంప్రదించండి, లేదంటే ఫోన్ లైన్లోనైనా కలవండి. మీ జీవితాన్ని మార్చకపోతే నేను ఈ శాస్త్రం నుండి తప్పుకుంటాను.